రవితేజ సినిమా హిట్ పడితే బాక్సాఫీస్ సందడి ఒక రేంజ్లో ఉంటుంది. తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాలాగా ఎలాంటి కథతో వచ్చినా మాస్ రాజా ఫ్యాన్స్ అలరిస్తారు. ధమాకాతో 100 కోట్ల హిట్ ఇచ్చిన మాస్ రాజా ఫ్యాన్స్ తర్వాత రవితేజ ఏ సినిమా చేసినా వర్కౌట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం మాస్ మహారాజ్ మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మాస్ జాతర టైటిల్ పెట్టడానికి కారణం రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడమే కాదు, ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో హిట్ జోడి శ్రీలీల కూడా నటిస్తుంది. సో ఈ సినిమాకు అన్ని పాజిటివ్ అంశాలే ఉన్నాయి. మాస్ రాజా మాస్ జాతర మీద ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. మాస్ రాజా రవితేజ నుంచి కోరుకునే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉండేలా ఉన్నాయి. అసలైతే ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ అవ్వాల్సిందే. కానీ షూటింగ్ టైంలో రవితేజ భుజానికి గాయం అవడం వల్ల లేట్ అవుతూ వచ్చింది. అయితే లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ధమాకాతో కొట్టిన 100 కోట్లను కూడా మాస్ జాతర సినిమా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా సరే త్వరలో టీజర్తో సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు మేకర్స్. రవితేజ కూడా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. తాను ఊహించినట్టుగా ఈ మధ్య సినిమాల ఫలితాలు లేకపోవడం వల్ల మాస్ జాతరతో మళ్ళీ తన హిట్ మ్యానే మొదలు పెట్టాలని చూస్తున్నాడు రవితేజ. సినిమా సమ్మర్ రేస్లో ఉంటుందని వార్తలు వస్తున్నా అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ అన్నది మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. రవితేజ 75వ చిత్రంగా తెరకెక్కుతుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 9న థియేటర్స్లో విడుదల కానుంది. ధమాకాతో మంచి హిట్ అందుకున్నాడు రవితేజ. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు చేశారు. ఇవి బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దాంతో మాస్ జాతరతో బిగ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే టీజర్ హిట్ అవడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.